హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గిరిజాస్ హ్యాపీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో జామ తోట చూసారు కదా. యాక్చువల్గా మేము ఒక ఫెస్టివల్కి వచ్చామన్నమాట మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి. అక్కడ వాళ్ళ తోట ఉందంటే కొన్ని కాయలు కోసుకుందామని వచ్చాము. చాలా అంటే చాలా స్వీట్గా ఉన్నాయన్నమాట. చుట్టాలు ఊరికి వెళ్తే ఊరికే ఉంటామా చెప్పండి? ఏదో ఒక దగ్గరికి వాళ్ళకున్న ప్లేస్లో తోటల్లోకో చేలోకో ఏదో ఒక దానికి ఏదో ఒక దగ్గరికి మనం వెళ్తూనే ఉంటాం. అలాగే ఇప్పుడు జామ తోటలోకి వెళ్తున్నాం అనమాట. ఇది స్టార్టింగ్. సో ఈవినింగ్ 4కి అలాగా ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయ్యాము. ఇంటికి ఒక 1/2 కిలోమీటర్ కంటే ఇంకా కొంచెం తక్కువే ఉంటుంది. ఆల్మోస్ట్ ఇక్కడ చేరిపోయాము. 1/2 కిలోమీటర్కి తక్కువే ఉంటుంది దారి. సో అక్కడి నుంచి పిల్లలతో ఇలా నడుచుకొని వచ్చి ఇలా గేట్ ఓపెన్ చేసుకొని జామ తోటలోకి దొంగల్లాగా చొరబడిపోయామన్నమాట. సో మనకి ఎప్పుడో అక్కడక్కడ చెట్లు ఉంటాయి. మనకు ఒకటో రెండో చెట్లు ఉండడమో లేదా మొత్తానికి చెట్లే ఉండకపోవడమో ఉంటుంది కదా. జామకాయలు మనకు అంతకి దొరకవు. సో బయట కొనుక్కుంటూ ఉంటాము. అలా కాకుండా మనకి ఒక్కసారిగా ఇన్ని జామ చెట్లు, ఆ చెట్టుకున్న కాయలు అని కనిపిస్తే ఇంకేమైనా ఆగుతామా చెప్పండి? పరువు తగిలిన కాయలు పళ్ళు అన్నీ కలగలుపుకొని చక్కగా తినేస్తూ ఉంటాము. అప్పటికప్పుడు నేనైతే ఒక 3-4 తినేసాను అనమాట. ఈ జామకాయలు తినడం వల్ల చాలా కడుపు గట్టిగా ఉన్నట్టు కూడా ఉంటుంది. చాలా టేస్ట్గా ఉన్నాయి. అంటే ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క టేస్ట్ అనమాట. ఒకటి చప్పగా ఉంటుంది, ఒకటి ఇంకా స్వీట్గా ఉన్నట్టు ఉంటుంది. ఆల్మోస్ట్ దొంగల్లాగా కోస్తూనే తింటూ ఉన్నాము. చాలా బాగున్నాయి. దొంగలు పడ్డారు, దొంగలు జామ తోటలో దొంగలు పడ్డారు. చిన్న దొంగ, చిన్న దొంగ ఏం చేస్తున్నావు? వీడియో లెంత్ మరీ ఎక్కువైపోతే మీకు చూడడానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి కొంచెం ఫాస్ట్ చేశాను. అడ్జస్ట్ అవ్వండి. ఇందులో కొంతమందికి అయితే కొంచెం షై ఉంటుంది కదా, వీడియో అనగానే పారిపోతున్నారన్నమాట. కనీసం హాయ్ కూడా చెప్పట్లేదు. అండ్ మీకు తెలుసో లేదో, జామకాయలు తినడం ద్వారా మనకి ఒంటికి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. అవేంటో నేను నెక్స్ట్ లాస్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. బాయ్ బాయ్ బాయ్. అండ్ ఇక్కడ డ్రెస్ చేంజ్ అయిందేంటి అనుకుంటారేమో. ఇక్కడ ఏంటంటే చుట్టాల ఇంటికి వెళ్ళి తర్వాత రోజు ఎలాగైనా సరే వెళ్ళిపోవచ్చు, పండుగ చూసుకొని వెళ్ళిపోవచ్చు అని అనుకుంటూ ఉంటాం. బట్ ఏదో ఒకలాగా ఉంచేస్తూ ఉంటారు. అండ్ మేము ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ ఇంటికి స్టార్టింగ్ వెళ్ళామన్నమాట. మళ్ళీ అప్పటి నుంచి కూడా వెళ్ళడానికి అవ్వలేదు. ఇప్పుడు 6 years తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత 2 పిల్లలతో కలిసి వెళ్ళాను అనమాట. అలా అంత గ్యాప్ తర్వాత వెళ్ళాను. నన్ను అంత త్వరగా వెళ్ళనిస్తారా చెప్పండి? సో 2 days ఉండమని చాలా రిక్వెస్ట్ చేశారు. అన్నిసార్లు అడిగించుకోకూడదు కదా అని చెప్పేసి వాళ్ళ సరదా పిల్లల సరదా కూడా తీరుతుంది. అండ్ హాలిడేస్ మనకి ప్లస్ అయ్యాయి కాబట్టి ఆ 2 days ఉండిపోయామన్నమాట. ఆ నెక్స్ట్ డే వచ్చేసి సరదాగా ఇలా కాయలు కోద్దామని చెప్పేసి వెళ్తే ఎక్కువ ఉన్నాయి. సో 1 month నుంచి కూడా వాళ్ళ బిజీ వలన కొయ్యలేదంట. సో కింద రాలిపోయి అనవసరంగా పోతున్నాయి కదా అని చెప్పేసి మార్కెట్ తీసుకెళ్తే ఎంతో కొంత వస్తాయి కదా అని మా ఆడపడుచు మేము పిల్లలం కలిసి అమ్మడానికి కోస్తున్నాము. దగ్గర 2 కేట్లు అంటారు కదా, కేట్లు వైజ్. సో ఆ 2 కేట్లు అయ్యాయి అనమాట. ఇలా బకెట్లు పట్టుకొని ఆ చివరి ఒకరు ఈ చివరి ఒకరు చక్కగా కాయలు కోస్తూ, తినేవాళ్ళు తింటూ, కొట్టుకునే వాళ్ళు కొట్టుకుంటూ, ఏడ్చేవాళ్ళు ఏడ్చుకుంటూ, ఒక పిల్లలతో ఉంటే హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి, అలాగే వెర్రెక్కిపోయే మూమెంట్స్ కూడా ఉంటాయన్నమాట. ఏ మాటకు మాట చెప్పుకోవాలి. చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా కాయలే. అంత బాగుంది. నాకైతే తోటని అస్సలు నేను మర్చిపోలేను. ఫస్ట్ టైం వెళ్ళిందైతే మా వాడు కూడా చెట్టుకి కోసేస్తున్నాడు, నన్ను కూడా తీయు, నన్ను కూడా చూపించని చెప్పేసి. మా అమ్మాయి గారు అయితే ఇంకా నించొని అలాగా హాయ్ చెప్పడం వరకే. తినడం కూడా సరిగ్గా తినరు ఇద్దరు.
అందుకే వాళ్ళు అలా ఉన్నారు, నేను ఎలా ఉన్నాను. అండ్ నెక్స్ట్ ఈ జామకాయలు చూసారా, ఒకే కొమ్మకి 2 చక్కగా ఎంత అందంగా ఉన్నాయో. సో ప్రతి మూమెంట్ని కూడా నేను వీడియో తీశాను. ఎక్కువ అయిపోతుంది కదా లెంత్ అని చెప్పేసి సైలెంట్గా పాజ్ చేశాను. ఇదిగోండి, ఇక్కడ చూసారా ఒక కొమ్మకి ఆకులు కూడా ఎక్కువ లేవు. ఆ కొమ్మకి మాత్రం దగ్గర దాదాపు 6 కాదు 7, 8 వరకు ఉన్నాయి. చాలా బాగున్నాయి కదా ఒకే కొమ్మకి అన్ని జామకాయలు చూడడం అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అండ్ ఈ జామకాయలు తినడం వలన మన ఒంటికి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి అని చెప్పేసి నేను అన్నాను కదా. సో ఆ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఇదొక యాంటీ స్ట్రెస్ ఏజెంట్ అనమాట. ఈ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించే అవకాశం ఎక్కువ ఉంటుంది జామకాయలు తినడం ద్వారా. అండ్ క్యాన్సర్ కణాలు లాంటివి మన ఇంట్లో ఏమైనా చొరబడుతున్నట్లయితే వాటిని అరికట్టడానికి కూడా ఉపయోగపడుతుంది. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఉమెన్స్ అంటే ఆడవాళ్ళు తినడం చాలా మంచిదంట. అండ్ మన ఆకలిని కూడా కొంచెం తగ్గిస్తుంది. అండ్ మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. షుగర్ లెవెల్ ఉన్న వాళ్ళకి మేనేజ్ చేస్తుంది. ఇలా మరెన్నో చాలా మట్టుకు మంచి ఔషధం అనమాట ఇది. అండ్ ఐసైట్ బాగుండడానికి బాగా తోడ్పడుతుంది. అండ్ హార్ట్ కూడా, మన గుండె బాగా మెరుగ్గా ఉండడానికి ఉపయోగపడుతుంది. చెప్పుకుంటూ పోతే టోటల్ బాడీకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది వాటర్ యాపిల్ అండి, అంటే సారీ వాటర్ గోవా, జామకాయ, గులాబ్ జామకాయ అని చెప్పేసి అంటూ ఉంటాం మా సైడ్. మరి మీ సైడ్ ఏమంటారో నా కామెంట్లో తెలియజేయండి. ఈ జామకాయలు ఎక్కువగా ఏప్రిల్లోనే వస్తూ ఉంటాయంట. మనకి 5th మంత్ వచ్చేసింది కదా, సో లేవు. ఉంటే అవి కూడా నేను మీకు చూపించేదాన్ని. అండ్ నిమ్మకాయ చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఈ వాటర్ ఇంగ్లీష్లో అయితే వాటర్ యాపిల్ అని చెప్పేసి అంటారు, గులాబ్ జామకాయ అని చెప్పేసి ఎక్కడ అంటున్నారు మరి. సో ఆ మొక్క ఆకులు చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో. అండ్ నెక్స్ట్ మా పాప అయితే పుల్లతో చక్కగా ఆడుకుంటుంది. అండ్ ఇదిగో ఇక్కడ చూడండి, పిచ్చుకలు వస్తూ ఉంటాయి కదా జామకాయలు తినడానికి, రామచిలుకలు అవి వచ్చేస్తూ ఉంటాయి. సో అవి రాకుండా ఇక్కడ ఒక హ్యాక్ని ఉపయోగించారు మా బాబాయ్ వాళ్ళు, పిన్ని వాళ్ళను. బీర్ బాటిల్స్ ఉంటాయి కదా, బీర్ బాటిల్స్, వాటర్ బాటిల్స్ ఇలా థ్రెడ్తో కట్టేసి కొమ్మకు కట్టేసారు. గాలి వేసినప్పుడు సౌండ్ వస్తూ ఉంటాయి, అవి పోతూ ఉంటాయి కదా అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఈ వీడియోని నేను మీకు ఎందుకు షేర్ చేశానంటే ఒక మెమొరబుల్గా నాకు ఉంటుంది. అండ్ మీరు కూడా ఈ జామ తోటని, ఎంజాయ్మెంట్ని, వ్లాగ్ని చూసినట్టు ఉంటుందని చెప్పేసి నేను షేర్ చేశాను. ఇదిగో ఈవిడే మా పిన్ని, నాకు 2 ఆడపడుచులు. అండ్ మా సైడు ఆడపడుచుని పిన్ని అని పిలుస్తూ ఉంటాము. తెలంగాణ సైడ్ ఎక్కువగా వదిన అని పిలుస్తూ ఉంటారు. బట్ నాకు వదిన, యాక్చువల్గా అయితే వదిన అని పిలుచుకోవడమే చాలా బెటర్, చిన్న ఏజెస్ కాబట్టి నాకు వదిన అని పిలవాలనిపిస్తుంది. బట్ పెద్దవాళ్ళ నుంచి వచ్చిన పిలుపు ఫస్ట్ నుంచి అలాగే పిలుస్తున్నాను కాబట్టి మధ్యలో వేరేగా పిలిస్తే బాగుండదు. అండ్ ఇక్కడ నిమ్మ చెట్లు కూడా ఉన్నాయండి. నిమ్మకాయలు కూడా బాగా కాసాయి. సమ్మర్కి మనకి బాగా యూజ్ అవుతాయి నిమ్మకాయలు. నిమ్మకాయ వలన మనకి చాలా మంచి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ నేచర్ కూడా చాలా బాగుంది. ఇక్కడ కొండ ప్రాంతం అనమాట, విశాలంగా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.